शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు। ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటదని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం। 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్ లో చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా 2022 మే 16వ తారీఖు వరంగల్కి వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ లో మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతుల రుణాలని మాఫీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజు మాట చెప్పడం జరిగింది। వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో, వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు। మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది। ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, తదితర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము। అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ